మొట్టమొదలుగా నిన్న జరిగిన బీజేపీ రైతు ధర్నాకు నా విజ్ఞప్తిని మన్నించి నా కోరికను మన్నించి రైతులు ఆ ధర్నాకు వెళ్ళలేదు. మరి మీ అందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రైతులు లేని ధర్నాలో బీజేపీ వారు చేపట్టిన రైతులు లేని ధర్నాలో అరవింద్ గారు మాట్లాడుతూ మళ్లీ అన్ని పచ్చి అబద్దాలు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలుస్తలేదు. పచ్చబద్దాలంటే చెప్పిన అబద్దాన్ని ఒక 100 సార్లు చెప్తే అది నిజమవుతుంది అన్న భ్రమలో ఆయన ఉన్నాడు. చాలా అబద్దాలు మాట్లాడిండు. నేను అవన్నిటి గురించి పోను కానీ ఒక ఇంపార్టెంట్ బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయం ఆయన పచ్చి అబద్దం. పచ్చి అంటే మనిషి అన్నవాడు అంత అబద్దం ఎవడు మాట్లాడు, అన్నం తినేవాడు ఎవడు కూడా అంత అబద్దం మాట్లాడు. మరి ఆయన ఎంత అబద్దం మాట్లాడిందంటే ఆయన మాటల్లోనే మీకు వినిపిస్తా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కట్టాను. కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు పాలాభిషేకం కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా చేపట్టిన పనులు నివేదిక. ఇరిగేషన్ డివిజన్ నంబర్ 1 భోజన్ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా చేపట్టిన పనుల వివరాలు. ఈ భోజన్ల చెక్ డ్యాములు అంటే 26 కోట్లు పాల్గొనగలిగారు. చెక్ డ్యాములు 10 చెక్ డ్యాములు ఉన్నాయి కదా బాల్కొండ నియోజకవర్గంలో. ఆకలూరు బడా భీమగల్ మండల్, సికింద్రాపూర్ అండ్ బిజ్జోరా భీమగల్ మండల్, మోతే వీల్పూర్ మండల్, మోతే అండ్ ఆకలూరు వీల్పూర్ మండల్, గండ్లపేట్ అండ్ సోకేట్ మోర్దార్ మండల్, వెంకటాపూర్ వీల్పూర్ మండల్, వీల్పూర్ మండల్, కొత్తపల్లి వీల్పూర్ మండల్, పచ్చలనల్గూడ వీల్పూర్ మండల్, కుక్కునూరు అండ్ సుంకేట్ వీల్పూర్ మండల్. చెప్పినాము 10 ఉన్నాయా? 68.32 కోట్ల రూపాయలు కేంద్రంకి తెచ్చుకుని కట్టించారు. పాలాభిషేకం అంటే కేసీఆర్కి ఇస్తారు. ఎందుకు చేస్తారమ్మా? ఇందుకోసం చేస్తారు. అది ఆయన బాల్కొండ నియోజకవర్గంలో కట్టినటువంటి చెక్ డ్యాంల గురించి మాట్లాడాడు. అయితే ఆయన 10 చెక్ డ్యాంలు అన్నాడు. ఆయనకు తెలియదు అసలు ఏమి. 10 కాదు, నేను 26 చెక్ డ్యాంలు మంజూరు చేయించుకొని ఇప్పటికే దాదాపు 16 చెక్ డ్యాంలు కట్టడం పూర్తి కూడా జరిగిపోయింది. అయితే 26 చెక్ డ్యాంలలో ఆయన 10 చెక్ డ్యాంల గురించి మాట్లాడాడు. ఇక 10 చెక్ డ్యాంలు ఇవే. ఆయన మాట్లాడిన 10 చెక్ డ్యాంల సంగతి. ఈ అన్ని చెక్ డ్యాంలు కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి తెచ్చుకున్నావు, కట్టినవు. నువ్వు కేసీఆర్కి ఎందుకు పాలాభిషేకం చేస్తున్నావు అని అడుగుతున్నాడు ఆయన. అంటే ఒక ఎంపీగా ఉండి ఒక పేపర్ పట్టుకొని అంత బాధ్యతారహితంగా మాట్లాడడం చాలా అన్యాయం. నిజంగా కూడా నాకు ఎంత బాధ వేస్తున్నదంటే ఇటువంటి వాళ్ళు ఎందుకు పుట్టిర్రా అని చెప్పి ఒక్కొక్కసారి బాధ వేస్తున్నది. అసలు మనం ఎందుకు ఇటువంటి వాళ్ళని ఎన్నుకున్నామో అని బాధ వేస్తున్నది. సరే, పొలిటికల్లీ రాజకీయంగా మాట్లాడు వేరు. అఫీషియల్ రికార్డు ఉన్నదాన్ని పేపర్లు తీసి మొత్తం చదివి కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇచ్చింది అని చెప్పి అబద్దం ఆడుతున్నాడు ఆయన. ఈ అబద్దానికి నేను మొత్తం కూడా ప్రూఫ్ క్లియర్ చేస్తా. ఇవి ఆయన చదివిన చెక్ డ్యామ్ కప్పలవాగ మీద అక్లూరు బడా భీమగల్ శాంక్షన్ అయింది 4,57,00,000. అట్లనే సికింద్రాపూర్ బెజ్జోరా 5,28,00,000. మోతే 5,01,00,000. మోతే అక్లూరు 5,08,00,000. మొత్తం 20,04,00,000. ఈ నాలుగు మేము నాబార్డు లోన్ కింద తీసుకున్నాం. 20 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఫండ్ కాదది, కేంద్ర ప్రభుత్వం డబ్బులు కావాలి. నాబార్డ్ అనే సంస్థ దగ్గర లోన్ తీసుకుని స్టేట్ గవర్నమెంట్ మళ్లీ ఆ లోన్ ని తిరిగి కడుతుంది. అది కూడా ఇంట్రెస్ట్ తో పాటు వడ్డీతో సహా రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ నాబార్డు తిరిగి కడుతుంది. దీంట్లో కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, వాళ్ళ డబ్బు కాదు. నంబర్ 1 ఏది ఆ 10లో ఈ 4 సంగతి. ఇది మిగతా 6 సంగతి. గాన్లపేట్ సుంకెట్ 9,56,00,000. వెంకటాపూర్ 6,66,00,000. అట్లనే వేల్పూర్
9,36,00,000, కొత్తపల్లి 7,73,00,000, పచ్చలనాడుపూడ 5,94,00,000, కుక్నూరు సుంకెట్ 9,03,00,000. ఇదంతా 48 కోట్లు. మొత్తం 10టికి కలిపి 68 కోట్లు. ఈ 68 కోట్లలో 48 కోట్లు స్ట్రేట్ గా రాష్ట్ర ప్రభుత్వం ఫండే, రాష్ట్ర ప్రభుత్వం నిధులే. మిగతా 20 కోట్లు నాబార్డు నుంచి లోన్. మేము దాన్ని తిరిగి ఇంట్రెస్ట్ తో పాటు తిరిగి రాష్ట్ర ప్రభుత్వం అప్పు కడుతుంది. ఇది ఆయన చదివిన 10 చెక్ డ్యాంల సంగతి. ఆయన చెప్పిన ఆ 10 చెక్ డ్యాంలు కాకుండా మొత్తం నియోజకవర్గంలో 27 చెక్ డ్యాంలు మంజూరైనాయి. 27 చెక్ డ్యాంలు 177 కోట్ల రూపాయలతో మంజూరైతే ఆ 177 కోట్లలో 157 కోట్లు డైరెక్ట్ స్టేట్ ఫండ్. కేవలం 20 కోట్లు మాత్రమే నాబార్డు నుంచి లోన్ తీసుకున్నాం. ఆ లోన్ కూడా తిరిగి కట్టే డబ్బు, ఇంట్రెస్ట్ తో పాటు కట్టే డబ్బు. ఇది బాల్కొండ నియోజకవర్గంలోని చెక్ డ్యాంల పరిస్థితి. అంటే 177 కోట్లు మంజూరైతే 177 కోట్లలో 157 కోట్లు డైరెక్ట్ స్టేట్ డబ్బు, స్టేట్ ప్లాను. ఓన్లీ 20 కోట్లు మాత్రమే నాబార్డు నుంచి లోను. ఇది బాల్కొండ నియోజకవర్గం చెక్ డ్యాంల సంగతి. మంది నాయకులు వస్తే ఆ స్టేజ్ మీద ఉన్నంత మంది అన్న స్టేజ్ కింద మంది లేరు. నేను చూస్తున్న వీడియోలో చూసిన, ఫోటోలో చూసిన. నేను నిజంగా కూడా ఆర్మూరు, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ రైతన్నలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇటువంటి అబద్ధ ప్రసారాలు చేసే వాళ్ళని నమ్మలేదు మీరు, వారి ధర్నాకు మీరు పోలేదు. మీకు నా కృతజ్ఞత. ఏమై ప్రశాంత్ రెడ్డి, రోజుకోసారి మూర్ఛ వ్యాధి అదే ఫిట్స్ వస్తున్నట్టు చేస్తున్నావు. భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసా. బీజేపీలో రైతులు ఉండరా? నువ్వు రైతు ధర్నా పెడితే ఆడ గులాగోలు రాకపోతే ఇంకోడొస్తాడు. ఏ పార్టీకి ఆ రైతులు వస్తారా? సరే, నేను ఎందుకు పుట్టినా అని అడుగుతున్నావు కదా నీ వీడియోలో. నేను ఎందుకు పుట్టినానో మీ కల్వకుంట్ల కవితను అడుగుపో, చెప్తుంది, మంచిగా చెప్తుంది. రెండోది, అన్నం తినేటోడు, ఇంకేంది మనిషి అన్నోడు. మీ బాపు దగ్గరకు అదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎందుకు బతుకున్నాడో, అన్నం తింటుండా పెండ తింటుండా ఆయన మాట్లాడిన మాటలు 2014 నుంచి మేనిఫెస్టో వీడియోలని చూపిస్తున్నట్టే నువ్వు ఊరేసుకొని వస్తావు. అర్థమైందా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ప్రశాంత్ రెడ్డి. నెత్తికి రంగేసుకుంటున్నట్టు జుట్టుకు వేసుకుంటావు, మెదడు కట్టినట్టుంది నీకు. బిడ్డ, నేను పట్టుకున్న కాగితం నిన్న చెక్ డ్యాంలది నీ ఆఫీసర్ రాసిచ్చిండు. ఆఫీసర్ని వీకెత్తావా? ఉద్యోగంలోకి వెళ్ళి చూస్తా. దిశ మీటింగ్లల్లా మీ కలెక్టర్లు ఇచ్చినాయి అవన్నీ. కలెక్టర్లు వీకెత్తావా? అటు జగిత్యాలు, ఇటు నిజామాబాద్. అబద్దాల కోరు నువ్వు, నీ ముఖ్యమంత్రి. 14 నెలల తొందర ఏమున్నది? పెడతది, వీడియో తీసి పెడతా. నీ ఆర్ఎండ్బీలో ఏమేమి లుచ్చా పనులు చేస్తున్నావు, లవంగ పనులు చేస్తున్నావు. నిజామాబాద్ జిల్లాలో ఎంత పనికి మాలిన మంత్రి ఉన్నాడో మొట్టమొదటిసారి. గదే నియోజకవర్గం నుంచి అరుగుల రాజారాం చూసినాము, పక్క నియోజకవర్గం సంతోష్ రెడ్డి గారిని చూసినాము, అటు పక్క డి శ్రీనివాస్ ని చూసినాము, ఇంకా అటు పక్కకి సుదర్శన్ రెడ్డి గారిని చూసినాము. మంత్రులు అంటే ఎంత హుందాగా ఉంటుండేనో ఈ జిల్లా చరిత్రలో చూసింది. మీ అంతా జిల్లాకి దగులుబాజీతనం చేసిన మంత్రి ఇయ్యాలటి వరకు జిల్లాలో ఉట్టలే. అన్ని విషయాలు తీస్తా. తొందరేం పడుతున్నావు? ఇలా పెళ్లిళ్ళలో తిరుగుతున్నాం బాగా. రేపు కొరట్లలో బహిరంగ సభ ఉన్నది. అక్కడ ఎమ్మెల్యే కూడా నీ లెక్కనే పరిశాన్ ఉన్నాడు, ఆరుమూరైన పరిశాన్ ఉన్నాడు. మొదట టీఆర్ఎస్ అందరినీ నీ నాయకత్వం కూడా పరిశాన్ చేస్తున్నాం. తొందర ఏం పడకు. 14 నెలలు ఉన్నది, ఓపిక పట్టు. రేపు ఎల్లుండదు చూస్తే వీడియో టైం దొరకంగానే. నువ్వు తప్ప నేను నీ గురించి ఆలోచించడం తప్ప వేరే మంచి పనులు వస్తున్నాయి నాకు పనికొచ్చేటి. వెయిట్ అండ్ వాచ్. భారత్ మాతా కీ జై. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.